శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం చిరునవ్వు చూపు అనే అద్భుతమైన చక్కటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, అయితే మరి ఆచారాలు ఇవన్నీ మరి ఎందుకు పెట్టారండి పెద్దలు? మనం అంతా చెప్పుకున్నాం, అంతా సొద్ది ఇవన్నీ చెప్పుకున్నాం కదా. చెప్పుకుంటే మరి ఈ ఆచారాలు ఎందుకు పెట్టారు పెద్దలు అని మాస్టర్ గారు ఇక్కడ అడుగుతున్నారు. మొదట చక్కటి భక్తి వివేక వైరాగ్యాల ద్వారా అంతఃకరణను శుద్ధముందించుకున్నవారు అట్టి భావాలతో తమ ప్రతిక్రియను యోచనను పరిశుద్ధం చేసుకోవడమే ఆచార ప్రయోజనం. ఎందుకు ఆచారాలు ముందు ప్రయోజనం ఏంటంటే, మొత్తం మనం భక్తి వివేకము వైరాగ్యం వీటి ద్వారా అంతఃకరణను శుద్ధం అందించుకున్నవారు అట్టి భావాలతో ప్రతిక్రియను యోచనను పరిశుద్ధం చేసుకోవాలట. అప్పుడే అది ఆచార ప్రయోజనం అంటున్నారు. ఉదాహరణకు స్నాన భోజనాదులు తీసుకుందాము. స్నానం శౌచంలో ఒక అంశము. స్నానం చేయడం అనేది మనం శౌచం అనుకుంటాం కదా. మనం పూజ చేసి ఏం భోజనం చేయాలన్నా స్నానం చేస్తాం మనం. అదొక ఒక అంశం దాంట్లో, శౌచంలో మనకి శుద్ధి చేసుకోవడంలో. దీనికి శంకర భగవత్పాదులు ఒకటి చెప్పారట అని మనకు శ్లోకం చెప్పుకుని దాన్ని చెప్పుకున్నాం. శౌచం అనేది రెండు విధాలుగా ఉంటుంది. బాహ్య శౌచము, అంతఃశౌచము. బాహ్యంగా చేసేది ఒకటి, లోపల శౌచం ఒకటి అని చెప్పుకున్నాం. బాహ్య శౌచానికి ఏం చెప్పుకున్నాం మనం? మట్టి జలము మొదలైన వాటితో చేయబడినది బాహ్య శౌచం. మనశుద్ధి అంతరంగికమైన శౌచం. మనశుద్ధిగా ఉంచుకోవడం అనేది అంతరంగికమైన శౌచం. బాహ్య శౌచం అంటే నీటితోటి మట్టితోటి ఇట్లా, దాన్ని బాహ్య శౌచం అంటారు. అజ్ఞానాన్ని దూరం చేసుకొనడమే మానసికమైన అంతఃశౌచం. అంతఃశౌచం అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే అంతఃశౌచం. అంతఃశౌచం నందు బాగుగా నిలవవలను, బాహ్య శౌచం ఆవశ్యకము కాదు. శంకరాచార్యులు వారు చెప్పారు. సాక్షాత్తు శంకర భగవత్పాదులే చెప్పారు ఈ మాట. ఏమని చెప్పారంటే, అంతఃశౌచమునందు బాగా నిలవలను, బాహ్య శౌచము ఆవశ్యకము కాదు అని ఆయనే చెప్పారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. అంతఃశౌచం చాలా ఇంపార్టెంట్ అని నొక్కి చెప్పారు. అది లేకుండా ఇవన్నీ ఉపయోగం ఏమీ లేదు. ముందు అది రావాలి. అది సాధించడం చాలా కష్టం. అందుకే బాబా బోధనని ఈజీ కాదండి, చాలా చాలా కష్టమైనది. ఈ బాహ్య శౌచం ఎందుకు కడుక్కుంటాం, స్నానం చేస్తాం, వేసుకుంటాం, అయిపోయింది, అంతే. ఏముంది? అదేముంది? మా అయితే ఫిజికల్గా కొంచెం శ్రమ, అంతే, చేసుకుంటూ పోతాం, అంతే. అంతఃశౌచం చాలా కష్టమైంది, చాలా చాలా కష్టమైంది. అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు దాని మీద, చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు మహాభారతంలో ఏం చెప్పబడినది అనేది చెప్పుకుందాం అన్నాం. దీనికి శ్లోకం ఇచ్చారు మాస్టర్ గారు, అంటే వ్యాసుల వారు రాసిన శ్లోకాన్ని చెప్తున్నారు. అది నేను శ్లోకం చదవట్లేదండి, ఎందుకంటే ఇది సాంస్క్రిట్ శ్లోకం. మనం విడదీయడంలో తప్పులు వచ్చేస్తే దాంతో భావం మారిపోతుంది. సాక్షాత్ వ్యాసుల వారు రాసింది, చాలా కష్టంగా కూడా ఉంది. అది విడదీయడం తప్పులు వచ్చేలాగా ఉంది. అంటే ట్రై చేశాను నేను. మళ్ళీ మన నోటితో మనం సంస్కృతాన్ని పాడు చేయకూడదు, చక్కటి భాషని మనం భావం మారిపోయేలా చేయకూడదు. అందుకని నేను ఆ శ్లోకాన్ని మాత్రం చదవడం లేదు, తాత్పర్యాన్ని చదువుతున్నాను. అది ముందే చెప్తున్నాను. అది తాత్పర్యం ఏం చెప్పారంటే, శ్లోకం పైన రాశారు మాస్టర్ గారు. తాత్పర్యము: ఆత్మ సంయమున పుణ్యతీర్థములందు గల శీలమును సంధ్యోదకమునకు దమయే తటము. ఓ పాండుపుత్ర, అందు స్నానము చేయవలసినది. అది అంతరాత్మను శుద్ధి చేయును గాని అంగములను కాదు. శరీరమును ఉదకమునందు స్నానము చేయించినవాడు నిజమైన స్నాతగా చెప్పబడడు. ఎవడు దమమందు, అంటే దమము అంటే మనోనిగ్రహము,
నందు స్నానము చేయునో అట్టి స్నాత బాహ్యాభ్యంతరముల శుచి అవుతున్నాడు అని చెప్పబడి ఉన్నదట మహాభారతమున. అంటే పాండుపుత్ర అంతరాత్మను శుద్ధి చేయాలి కానీ అంగాలని కాదు. అంటే మనం ఈ శరీర అంగాలను కాదు నాయన, అంతరాత్మను శుద్ధి చేయాలి అని చెప్పబడిందట. ఏం చెప్పారు? శరీరమును ఉదకమునందు స్నానము చేయించిన వాడు నిజమైన స్నాతగా చెప్పబడడు. శరీరాన్ని నీటితో కడిగినవాడు అది నిజమైన స్నాత కాదు. ఎవడు దమమందు అంటే మనోనిగ్రహంతో స్నానము చేయును అంటే మనోనిగ్రహం అనేది ఎవడైతే కలిగి ఉంటాడో అట్టి స్నాత బాహ్యాభ్యంతరములు శుచి అయి ఉన్నాడు. అట్టివాడే శుచితో ఉన్నట్టు. అట్టివాడే శుచి. వాడు అంతరంగికంగాను బాహ్యముగాను కూడా శుచి అయిపోతాడు. అదే శుచిట. అది అట్టి వాళ్ళకి బాహ్య శుచి ఇవన్నీ అక్కర్లేదు, అంత శౌచం చాలు వాళ్ళకి. అట్లాంటి శుచి అయిన వాళ్ళకి, మనోనిగ్రహం కల వాళ్ళకి అది చెప్పారట మహాభారతంలో చెప్పబడినది. అలా అంతఃశుద్ధి కలుగక ముందు చేసే స్నానం కాదు. అసలు అది స్నానమే కట్ట. స్నానం చేసిన వాడితో సమానమే కట్ట, అంతఃశుద్ధి లేకుండా. అంటే మనం ఏంటి రోజు స్నానం చేస్తున్నట్ట కాదు. అది అసలు స్నానం కాట్టది. ఎందుకంటే మనకు మనోనిగ్రహం లేదు, ఏ నిగ్రహం లేదు. అసలు స్నానమే కట్ట. స్నానం అంటే మనోనిగ్రహం ఉండాలట. పాండుపుత్ర అది స్నానం అంటే అని చెప్పాడు. ఏంటంటే మనం రోజు చేసేది తోముతున్నాం, సబ్బేసి తోముతున్నాం రకరకాల సబ్బులతోటి. సువాసన సబ్బులు, ఇంకో సబ్బులు, ఆరోగ్యానికో సబ్బు. అసలు స్నానమే కట్టది. అలా అంతఃశుద్ధి కలుగక ముందు చేసే స్నానం కాదు. సత్ఫలితాన్ని ఇచ్చే బదులు విపరీత ఫలితాన్ని ఇస్తుంది. అట్లాంటి స్నానంట సత్ఫలితాన్ని ఇవ్వదుట, విపరీత ఫలితాన్ని ఇస్తుందట. సామాన్యంగా మనం చేసే స్నానం వలన మనకు కలిగేది శరీరం మీద భ్రాంతి. ఇందాక చెప్పాను కదా, ఏ సబ్బు వాడదాం, ఇట్లాంటి భ్రాంతి కలుగుతుంది మన శరీరం మీద, భ్రాంతి మనం చేసే స్నానాల మీద కదా. మన శరీరములు పవిత్రములు సుందరములు అను భ్రాంతి ఇది ఆధిక్యతా భావాన్ని కలిగిస్తుంది. అప్పుడు మనకేమవుతుందట, మన శరీరాలంతా పవిత్రాలు సుందరములు అన్న భ్రాంతి ఇది ఆధిక్యతా భావాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, నేను స్నానం చేశాను కాబట్టి నేను శుద్ధిగా ఉన్నాను, చేయలేకపోతే అందరూ వాళ్ళు బాగలేదు, వాళ్ళు అపవిత్రంగా ఉన్నారనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది అంతే. ఏ కారణం చేతనే ఎవడన్నా లేటుగా స్నానం చేశాడు అనుకోండి, ఒకవేళ ఏ పిల్లలు పొద్దున్నే తిట్టి వాస్తారు వాడిని కదా. అంటే డిసిప్లిన్ ఇవన్నీ వేరనుకోండి, అట్లా కాదు. పాప ఏ కారణం చేతన వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారో ఏదో సంథింగ్ సెలవు రోజు కదా. ఒక ఆధిక్యత భావానికి కలిగి నేను పవిత్రంగా ఉన్నాను, ఎదుటివాడు అపవిత్రంగా, అంటే లోపలుండే భావం మారిపోతూ ఉంటుంది. ఆ భావం కాదు కదా. స్నానం చేసి మామూలుగా పీస్ఫుల్గా ఉండడం, ఆవిడ పని వాడు చేసుకోవడం అది వేరు. చేశాను కదా అనేసి నేను అధికుడను, నేను పవిత్రం, మిగతా వాడందరూ అపవిత్రం, ఇట్లాంటి భావాలు వచ్చాయనుకోండి, ఎందుకని అంటే తద్విపరీతమైన భావన వాళ్ళలో వస్తుందని అర్థం. ఏది రావాలో అది రావట్లేదు. మన శరీరాలు పవిత్రములు సుందరములు అనే భ్రాంతి ఇది ఆధిక్యతా భావాన్ని కలిగిస్తుంది. అంటే ఏమవుతుంది, సత్ఫలితాన్ని ఇచ్చే బదులు విపరీత ఫలితాన్ని ఇస్తుంది. సత్ఫలితం కోసం కదా మనం చేసేది, కానీ ఏమవుతుంది, ఇది నెగిటివ్గా పనిచేస్తుంది, విపరీత ఫలితాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? ఏదైనా ఎందుకు పెడతారండి, మంచి ఫలితం కోసం పెడతారు, కానీ అవన్నీ మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం, దాంతో విపరీత ఫలితాలు వస్తున్నాయి.
మహనీయులందరూ కొన్నిటిని ఎందుకు ఖండించారంటే అందుకే ప్రోత్సహించలేదు వాటిని వాళ్ళేమి. ఎందుకంటే సరైన భావనతో మనం చేయట్లేదు కాబట్టి వాటి పెద్దగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాటికి. అందుకే కదా యేసుప్రభు తిట్టారట. వాళ్ళు ఎందుకు తిట్టారు? నీ లోపలికి వెళ్ళే కన్నా బయటికి వచ్చేదాని నుంచి ఎక్కువ అపవిత్రం అవుతున్నావు అని తిట్టారు ఆయన. ఎందుకన్నారు అవన్నీ? ఎందుకంటే మన భావాలు బాగుండవు కాబట్టి. అంటే నేను కడుక్కుంటే నేనేదో పవిత్రం అయిపోయాను, ఆ కడుక్కొని వాడు అందరూ అపవిత్రులు అనే భావన ఉంది కాబట్టి కేకలేసారు ఆయన. ఆ భావాన్ని బట్టి తిట్టారు అక్కడ. చెడ్డ భావన కదా. అవన్నీ చేయడం వల్ల ఎట్లాంటి భావన రావాలి, కానీ ఎలాంటి భావన వస్తుంది మనిషికి అది చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం కూడా చూసుకోవాలి ఇట్లాంటివి. మనం ఏదో గొప్పవాళ్ళం అనే అసలు కానే కాదు. నేను రోజు పారాయణ చేస్తాను, కొంతకాలానికి ఆ ఈగో బిల్డ్ అయిందనుకోండి, చెయ్యని వాళ్ళ పట్ల చులకన భావన వచ్చిందనుకోండి, చాలా తప్పు, చాలా తప్పు. అది కూడా సత్సంగం కూడా అట్లాగే. నేను రోజు సత్సంగం చేసుకుంటాను. ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడానికి పక్కాని కాదు, నాకే సత్సంగం. ఎవరికి? నాకు సత్సంగం అవ్వాలి, వాడికి సత్సంగం అవ్వాలి. అందుకోసం మనం బాగుపడడం కోసం కానీ పక్కవాడిని ఉద్ధరించడం, నాకు సత్సంగం అవ్వాలి కానీ మీ అందరినీ ఉద్ధరించడానికి కాదు సత్సంగం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఎవరికి వాళ్ళు. అమ్మగారు అందుకే చెప్పారు, మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, అవన్నీ కాగడా పెట్టుకొని చూసుకొని నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఇది అంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు. అందుకే ఎవరిని వదలరండి మహనీయులు, మహాత్ములు ఎవరిని వదలరు. ఎవరికి ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు. అంటే సాధన ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది, ఆ ట్రైనింగ్ కూడా పడుతూనే ఉంటుంది. మన సాయి సన్నిధి చూస్తే అర్థమవుతుంది, ఎక్కడికెక్కడ కరెక్షన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి భక్తుడిని ఎవరిని వదలరు, ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు. కొన్నిట్లో కొందరు సరిగ్గా ఉంటారు, కొన్ని బలహీనతలు, కొన్నిట్లో బలహీనతలు ఉంటాయి, కొందరికి కొన్నిట్లో బలహీనతలు ఉంటాయి. అట్లా ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎవరికి వేటిల్లో కరెక్ట్ చేయాలో అవి కరెక్ట్ చేసుకుంటూ వస్తారు అంతే. ఇందులో ఆవిడ ఎక్కువ తక్కువలో ఏమీ కాదు, కొన్నిట్లో కొన్ని ఉంటాయి అంతే. మీరు కొన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, మీకు కొన్ని బలహీనతలు, అలాగే నేను కొన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కొన్నిట్లో బలహీనతలు ఉండొచ్చు. అలాగే కరెక్ట్ చేసుకుంటూనే వచ్చారు. అలాగా మీరు బాబా చరిత్ర చూస్తే తెలుస్తుంది. అక్కడ ఎవరిని వదలలేదు బాబా. పట్టుకునేవాళ్ళు, ఎక్కడ దొరికితేవాడు పట్టుకునేవాళ్ళు, ఎవడ దొరికితేవాడిని అలా అన్నమాట. అందుకని అది శరీరం మీద భ్రాంతి ఇట్లా కలిగిస్తుందంట. మనం చేసే స్నానాలు మన శరీరములు పవిత్రములు సుందరములు అన్న భ్రాంతి ఇది ఆధిక్యత భావాన్ని కలిగిస్తుంది. కానీ స్నానం కూడా సరైన భావనతో అవగాహనతో చేస్తే తద్విపరీత ఫలితం కలగాలి యోగ సూత్రాలు చెప్తాయి. అంటే స్నానం కూడా సరైన భావనతోటి చేయాలి, అవగాహనతోటి చేయాలట. చేస్తే అప్పుడు మంచి ఫలితాలు కలగాలి అని యోగ సూత్రాలు కూడా చెప్పేట. యోగ సూత్రాల్లో కూడా చెప్పబడ్డదిట స్నానం ఎట్లా చేయాలి, సరైన భావనతో చేయాలి. అంటే ప్రతిదీ మన లేచిన దగ్గర నుంచి పళ్ళుతో కూడా లేవడం దగ్గర నుంచి అండి, నిద్ర లేవడం దగ్గర నుంచి సరైన భావనతోటి పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం అన్నీ సరైన భావనతోటి చేయాలి. ఆహారం తీసుకోవడం అన్నీ సరైన భావనతో, మళ్ళీ పడుకోవడం మళ్ళీ అన్నీ సరైన భావనతో చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం చూడండి, మన ఇష్టం ఇంకెలా పడితే అలా ఉంటాం మనం. అందుకే మన ఆరోగ్యాలు బాగుండవు, మన భావాలు బాగుండవు, మన ప్రవర్తన బాగుండదు, మన మాట బాగుండదు, చేతలు బాగుండవు, ఆలోచనలు బాగుండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనారోగ్యాలు, మన ఆలోచనలు బట్టే మనకు అనారోగ్యాలు. అది పరిస్థితి మంది. యోగ సూత్రాల్లో కూడా అదే చెప్పారు, సరైన భావన.
తర్వాత బాహ్య శౌచము చే తన శరీరమందు జుగుప్స కలుగును. నిజంగా తెలిసిన వాడికి ఏమవుతుంది? బాహ్య శౌచం వల్ల శరీరం మీద జుగుప్స కలుగుతుందట. అట్టి వైరాగ్యం అంతఃశౌచ లక్షణం. అలాంటి వైరాగ్యమే అంతఃశౌచం యొక్క లక్షణం అంట. అంతఃశౌచం ఉన్నవాడి లక్షణం ఏంటంటే బాహ్య శౌచము చేస్తే తన శరీరం అందు జుగుప్స కలుగుతుందట. దానినే ముక్తికోపనిషత్తు ఇట్లా చెప్తుందట. అక్కడ శ్లోకం ఇచ్చారండి. తన శరీరపు అపవిత్ర దుర్గంధము నుండి ఎవనికి విరక్తి కలుగదో అతనికి వైరాగ్య కారణం ఒకటి తగినదా ఏమి. అలాంటి వాళ్ళకి ఉపదేశించదగినదా అని చెప్పి అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. తన శరీరపు అపవిత్ర దుర్గంధము నుండి ఎవనికి విరక్తి కలగదో, ఎవరికైతే మన శరీరమునున్న అపవిత్ర దుర్గంధము నుండి విరక్తి కలగదో అతనికి వైరాగ్య కారణం ఒకటి ఉపదేశింపదగనిదా ఏమిటి అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అట్టి దేహజన్మము పట్ల వైరాగ్యము కలిగితే ముక్తి కోసం తపన హెచ్చుతుంది. ఏంటి? శరీరం అట్లా మనకి దాని మీద వైరాగ్యం కనుక కలిగితే ముక్తి కోసం తపన అనేది హెచ్చుతుంది అన్నమాట. అనిపిస్తుంది ఏముంది మనకి, ఇప్పుడు యంగ్గా ఉన్నాము, తర్వాత ముసలి వాళ్ళు అవుతాం, తర్వాత చనిపోతాం. అచ్చా ఈ దేహం ఏముంది, ఇది ఎందుకు, ఉన్నంతకాలం మంచి పనులు చేద్దాం చాలు అనిపించాలి కదా. అనిపిస్తే ముక్తి కోసం హెచ్చుతుంది. అప్పుడు నలుగురికి మంచి చేద్దాం, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అప్పుడు చావు గురించి భయం ఉండదు. అయ్యి బాబా నేను చచ్చిపోతా ఇట్లాంటి భయాలు ఉండవు. వృద్ధాప్యం అంటే భయం ఉండదు, మరణం అంటే భయం ఉండదు. అప్పుడు అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది, మనకు కాదు, మనకి ఇంకా స్టేట్కి మనం వెళ్ళలేదు. దేహ జన్మము పట్ల వైరాగ్యం కలిగితే ముక్తి కోసం తపన హెచ్చుతుంది. అప్పుడు వాళ్ళకి ముక్తి కావాలనిపిస్తుంది, తపన హెచ్చుతుంది. అప్పుడు తన అంతఃశుద్ధిని పెంచుకునే రీతిని స్నానాదులు చేయడం అంటే సరి అయిన భావనతో చేతనవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అంతఃశుద్ధిని పెంచుకుంటారు. అంటే లోపల ప్యూరిఫికేషన్, లోపల అంతఃశుద్ధి. బాహ్యానికి ప్రాధాన్యత కాదు, లోపల అంతఃశుద్ధిని పెంచుకునే రీతిన స్నానం ఎట్లా చేయాలి అంటే సరి అయిన భావంతో చేయడం చేతనవుతుంది. స్నానం ఏ భావంతో స్నానం చేయాలి అంటే ఈ శరీరం ఎందుకుంది ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళు ఆలోచిస్తారు. నేను మొహం ఎందుకు కడుక్కుంటున్నానని ఆలోచిస్తారు. నేను స్నానం ఎందుకు చేస్తున్నానని ఆలోచిస్తారు. ఏ భావంతో చేయాలని ఆలోచిస్తారు. అసలు నాకు ఈ దేహం ఎందుకుంది, భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడని ఆలోచిస్తారు. నా వాక్కు మాటను ఎట్లా ఉపయోగించాలని ఆలోచిస్తారు. మొహం కడుక్కునేటప్పుడు అలా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు ప్రసాదం అన్న భావనతో తింటారు. ఇది తిని నా చేత ఏం చేయిస్తుంది, శక్తి రూపంలో నేనేం చేయాలి 10 మందికి. అందరిలోనూ ఉండేది ఇదే కదా, అందరం ఇదే తింటున్నాం కదా, అందరూ తినేది అదే అన్నం, రైట్? అవే కూరలు వండుకుంటున్నాం, తింటున్నాం. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నాడు. అది అంత విచిత్రం చూడండి. ఆలోచించారు ఎప్పుడైనా? అది చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. అందరం ఆహారం తీసుకుంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాటితో ఉంటున్నాం. అంతా భగవంతుడు ఇచ్చింది. అన్నిట్లోనూ ఉన్నది చైతన్యం, అదే శక్తి. అందుకని సరి అయిన భావంతో చేతనవుతుంది. అలా కాక బాహ్య శౌచానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఆచారాలన్నీ ఆచరణ భావశుద్ధిని కోల్పోయి అహంకారానికి డంబానికి ప్రతీకలవుతున్నాయి. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే అట్లా కాకుండా అన్నమాట, అలా కాకుండా బాహ్య శౌచానికి
బాహ్యంగా చేసుకునే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే అది ఇప్పటికే అదే పరిస్థితి అండి. అవ్వడం వల్లే ఆచారాలన్నీ ఆచరణ భావశుద్ధిని కోల్పోయాయి. అంతే కదండి, భావన లేదు, భావశుద్ధి లేదు, ఆచరణ సరిగ్గా లేదు. ఇవన్నీ కోల్పోయి అహంకారానికి డంబానికి ప్రతీకలు అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, విపర్యంగా జరుగుతున్నాయి. అహంకారం వస్తుంది, డంబం వస్తుంది. మేము గొప్పవాళ్ళం, మేము ఆచారం పాటిస్తున్నాం కాబట్టి మేము గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళందరూ పనికి మాలినవాడు, మిగతా వాడు పనికి మాలినవాడు అంతే. వీడు ఆచారం పాటిస్తున్నాడు కాబట్టి వీడు గొప్పవాడు. రోజు సబ్బుతో రుద్దుకుంటూ వీడు 2 పూట్ల 3 పూట స్నానం చేస్తాడు కాబట్టి వీడు ఆచారవంతుడు. తడి బట్టలు మడి బట్టలు కట్టుకుంటాడు కాబట్టి వీడు ఆచారవంతుడు, వీడు చాలా గొప్పవాడు, వీడు పవిత్రం, మిగతా వాడు అపవిత్రం. వీడు మడిగా తింటాడు కాబట్టి పవిత్రం, మిగతా వాడు అపవిత్రం. ఏంటి నాన్సెన్స్! చాలా అసలు ఎంత విచిత్రమో చూడండి. మహాత్ములు ఎవరు ప్రోత్సహించలేదు ఇట్లాంటివి. ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. స్పెషల్గా సాయినాథ ప్రబోధామృత గ్రంథం ప్రోత్సహించలే. వాళ్ళేమి నువ్వు ఏది చేసా సరైన భావంతో చేయి, అంతఃశౌచం ముఖ్యమైందని చెప్పారు. ఎందుకంటే మనం ఏదెందుకు చేస్తున్నామో ఏ భావంతో చేస్తున్నామో తెలియక విపరీత ఫలితాలు వస్తున్నాయి. దానివల్ల అహంకారము, డంబము ఇవన్నీ వస్తున్నాయి. అందుకే మహాత్ములు వాటికి ఖండించి తీసిపడేశారు. బాబా పెద్ద ప్రాధాన్యత ఏం ఇవ్వలేదు వాటికి. స్నానం చేయకుంటే అసహ్యించుకుంటారు, అధికార గర్వంతో ఆజ్ఞాపిస్తారు, కానీ అంతర్మాలిన్యాన్ని తొలగించుకోమని ఒక్కరు చెప్పరేం. చూడండి, మాస్టర్ గారు అడుగుతున్నారు ఇక్కడ. స్నానం చేయకుంటే అసహ్యించుకుంటారు. ఎవడైనా స్నానం చేయకుండా వచ్చాడు అనుకోండి, చూడండి కార్తీక మాసంలో మరి ఎట్లాంటి అధ్యాయాన్ని మాస్టర్ గారు మనకు అందించారో అందరికీ ఒళ్ళు మండుతుందేమో నేను ఇప్పుడు చదువుతుంటే. కానీ తప్పదు, మరి అదే అధ్యాయం ఇప్పుడు వచ్చింది మనకి. స్నానం చేయకుంటే అసహ్యించుకుంటారు, అధికార గర్వంతో ఆజ్ఞాపిస్తారు. స్నానం చేయలేదే ఆజ్ఞాపిస్తారు. ఎందుకంటే వీడు ఆల్రెడీ చేసి వీడు పవిత్రం అయిపోయాడు, వాడు ఇంకా స్నానం చేయలేదు, వాడు అపవిత్రుడు. అందుకని కానీ అంతర్మాలిన్యాన్ని తొలగించుకోమని ఒక్కరు చెప్పరే. అది ఎవడు చెప్పడే. స్నానం చేయమని చెప్తాడు కానీ అంతర్మాలిన్యాన్ని తొలగించుకోరా అని ఒక్కడు చెప్పడే. ప్రతివాడు యూట్యూబ్ ఛానల్ పెడితే స్నానం చేసి 5 ఒత్తులు వెలిగించి ఇవే చెప్తాడు కానీ బాబు మనసులో ఇట్లాంటి భావాలు లేకుండా దీపం వెలిగించండి అని ఒక్కడు చెప్పరా. ఇవే చెప్తూ ఉంటారు. ఇన్ని దీపాలు వెలిగించు, ఇట్లాంటి నైవేద్యం పెట్టు, ఇట్లాంటి రకాల పువ్వులు పెట్టి, ఈ పువ్వులు పెట్టకు, ఆ పువ్వులు పెట్టు, ఇట్లా చేయి, ఇది దీంతో వెలిగించు, దాంతో వెలిగించు, ఇది ఇట్లా చేయకండి, ఏమిటో ఇవే ఎంతసేపును. నాకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి అవి వింటున్నప్పుడల్లా. ఇలా చేయి కడుక్కో, అలా కడుక్కో, ఏదో ఎలాగో కడుక్కో, నెత్తి మీద పోసుకో, ఇదే సరిపోతుంది ఎంతసేపు. ఈ భావం చేసుకునే లోపు ఇంకో ప్రొసీజర్ చెప్తాడు అక్కడ. చిరాకు వస్తూ ఉంటుంది కదా. భావం చేసుకుని అక్షంతరాజులలో పువ్వులేమంటాడు, లేకపోతే చేయి కడుక్కో అంటాడు అక్కడ. అది ముందు అసలు భావం చేయాలి కదండి. అక్కడ ఆయన కూర్చున్నారు, కాస్త టైం దానికి భావం చేసి, అది ఎవడో చెప్పడే. ఆయన అక్కడ కూర్చున్నారు, ఆ భావంతో వేయండి, ఇవేం ఉండదు. ఏదో చదువుకుంటూ పోవడం, చేసేసుకోవడం, ఏది ఎందుకు చేస్తున్నామో తెలీదు ఇలా. అందుకని అంతర్మాలిన్యాన్ని తొలగించుకోమని ఒక్కరు చెప్పరే. అంతర్మాలిన్యం తొలగించుకోమని ఒక్కరు చెప్పరేంటండి. ఇదే అడుగుతున్నారు మాస్టర్ గారు. నాకు అనిపిస్తుందండి, ఏదో ముందు తినకండి ఏవో ఉంటాయి మనకి, ఇవన్నీ ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసి, దాని బదులు ఒక రూల్ పెట్టాలి. పొద్దున్నంతా దైవస్మరణలో ఉండాలి, పిచ్చి మాటలు ఏం మాట్లాడకూడదు, సెల్ ఫోన్లు చూడకూడదు, టీవీ చూడకూడదు, ఇవన్నీ పెట్టుకొని కదా, పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఎవరితోటి.
ఇట్లాంటి అన్ని రూల్స్ పెట్టుకుని ఆయన స్మరణలో ఉండాలి. హాయిగా తిన్నా పర్వాలేదు, తినండి చక్కగా, అన్నం పప్పు కూర అన్నీ తినండి. హాయిగా దైవస్మరణ, ఆయన తలుచుకుంటే తినండి, ఆయన ప్రసాదంగా తినండి, ఆయన నైవేద్యం పెట్టుకుని ప్రసాదంగా తినండి. పిచ్చి పనులు చేయొద్దు, చేయకుండా చక్కగా సాయంత్రం పూజ చేసుకోండి. నేనైతే అట్లా పెడతానండి. నిజంగా అనుకుంటున్నా, ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా చెప్దాం అనుకుంటున్నాను నేను. నిజంగా అంత మండుతూ ఉంటాయి కొన్ని వింటూ ఉంటాయి నాకు. అలా అన్నమాట. అలాంటివి ఎవడ చెప్పడే, అలాంటి పాయింట్ నేను అనేది కదా. చెత్త పనులు చేయొద్దని ఎవడో చెప్పడే. నీకు కోపం తెచ్చుకోవద్దు, అసూయ తెచ్చుకోవద్దు, ద్వేషం పడద్దు ఎవరి మీద, పిచ్చి భావాలు రాకూడదు. ఇట్లాంటివి ఎవరు చెప్పరు? అంతఃశౌచం ఎందుకు చెప్పరు? కామ క్రోధ మద మాత్సల్యాలు రాకూడదు, ఇట్లాంటివి ఏమి ఉండవు. అవి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇవేమి ఉండవు. ఎంతసేపు ఒళ్ళు కడుక్కో, కాళ్ళు కడుక్కో, చెయ్యి కడుక్కో, ఇట్లా తడుపుకో, ఈ వేలు అట్లా తడుపు, నువ్వు పవిత్రం అయిపోయావు. ఏది మనసు పవిత్రం అవ్వట్లేదే. ఆ వేలు తడిసింది అంతే, ఒళ్ళు తడిసింది, మనసు పవిత్రం అవ్వడం లేదు. మనసులో కుళ్ళంతా అలాగే ఉంది, కుళ్ళు పోవడం లేదే. ఆలోచించండి. నన్ను తిట్టుకున్నా ఏం పర్వాలేదు, ఆలోచించండి. ముందు మనం అచీవ్ చేయవలసింది ఏంటి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది కానీ అంతర్మాలిన్యాన్ని తొలగించుకోమని ఒక్కరూ చెప్పరేం, తాము తొలగించుకోరేమి, వాళ్ళు తొలగించుకోరు, ఎవరెవరికి చెప్పరే అంటున్నారు. పైగా బాహ్య శౌచాన్ని అభ్యసిస్తుంటే అంతఃశౌచం తర్వాత క్రమంగా సిద్ధిస్తుందని గుడ్డిగా నమ్ముతారు. అదేం అవ్వదండి, అలా గుడ్డిగా నమ్ముతారట. ఇది చేసుకుంటూ ఉంటే అది వస్తుంది, గుడ్డిగా నమ్ముతారు. రాదు, అలా రాదు, అసలు రాదు. అలాగ అదో గుడ్డి నమ్మకం అన్నమాట. ఈ బాహ్య శౌచాన్ని అభ్యసిస్తూ ఉంటే అంతఃశౌచం తరువాత క్రమంగా సిద్ధిస్తుందని గుడ్డిగా నమ్ముతారు. కానీ యావత్ జీవితము సాటివారు బాహ్య శౌచాన్ని పాటించినా అహంకార ద్వేష అసూయాది భావాలు వీడకపోగా నానాటికి కులమతపరంగా కూడా అది ఘనీభవించడమే చూస్తున్నామే. అంతే కదండి, మనం చూసాం, ఎన్ని తరాల నుంచి చూస్తున్నాం. బాహ్య శౌచం పాటిస్తూనే ఉన్నారు కదా, మనకు తెలీదు ఈ విషయం. ఎక్కడైనా పోయాయండి అహంకారము ద్వేషము అసూయాది భావాలు పోలా. ఇంకా నానాటికి కులమత పరంగా కూడా అది ఘనీభవించడమే చూస్తున్నాం. ఇంకా పెరిగిపోతున్నాయి, ఈ కుల మతం అన్నీ పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగిపోతాం తప్ప ఏం తగ్గట్లేదు. తమ సంస్కారాన్ని క్షమించండి, పై కింద చెప్పేస్తుంది, ఘనీభవించడమే చూస్తున్నాము. అంతఃశౌచం లోపించిన కప్పలు చేపలు గంగలో ఎంతకాలం ఉన్నా తమ సంస్కారాన్ని వీడి పవిత్రం కావడం లేదు. ఇప్పుడు కప్పలు చేపలు మరి గంగలో ఉన్నాయి, ఎంతకాలం ఉంటాయి, ఉన్నా సరే అవి పవిత్రం కావడం లేదు. అవి పవిత్రం అయిపోతున్నాయండి. కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, గంగలో ఉంటాయి కదండి. మరి గంగలో అన్నిసార్లు ములుగుతున్నాయి, అందులోనే ఉంటాయి అవి. ఈ బాడికి ముక్తి వచ్చేయాలి వాటికి, చేపలకి కప్పలకి, గంగలోనే ఉంటున్నాయి కదా అవి. ఏది మరి, ఏది పవిత్రం కావడం లేదే అవి. మరి అంతఃశౌచాన్ని దీని లక్షణాలైన భక్తి శ్రద్ధలను పొందినవాడు తన ఇంటి నీటిని స్మరించి గంగాదులను స్మరించి గంగేచ యమునే చైవ అని భావించి స్నానం చేసి పవిత్రుడవుతున్నాడు. అది వీలుగానప్పుడు అపవిత్ర పవిత్రోవా శ్లోకాన్ని పఠించి పుండరీకాక్షుని మనసారా స్మరించి బాహ్యాభ్యంతర శుచి అవుతున్నాడని శాస్త్రం. కనుక మొదట అంతఃశుద్ధిని పాటించాకనే బాహ్యశుద్ధి సార్థకం కాగలదు. అందుకే చూడండి ఏం చెప్తారు మనకి, పవిత్రుడైనప్పుడు స్నానం చేసి, ఇప్పుడు మనం దీని లక్షణాలను భక్తి శ్రద్ధలను పొందినవాడు. అందుకే మనకేం చేయాలి, మన అస్తమానులు గంగలో మొలగం కదా. అందుకని ఏం చెప్తారు, భావన. అక్కడ ఏమైనా భావన చేసుకోమంటారు, ఇతనే ఇంటి నీటిని తీసుకొని భక్తి శ్రద్ధలతోటి
ఇంటి నీటిని స్మరించి గంగాధులను స్మరించి గంగే చ యమునే చైవ అని చెప్పి భావించి స్నానం చేసి పవిత్రుడవుతున్నాడు. గంగలోకి వెళ్ళిపోయి మునిగొస్తామండి. మన ఇంట్లో నీటిని అదే కదా భావన చేసుకుంటున్నాం. అంటే భావన అనేది పవిత్రం. భావన చేసుకోవడం పవిత్రం అనే చెప్తున్నారు. అంటే పవిత్రమైన భావన ఉండాలని చెప్తున్నారు. అది వీలు కానప్పుడు అపవిత్ర పవిత్రోవా శ్లోకాన్ని పఠించి పుండరీకాక్షను మనసారా స్మరించి బాహ్యాభ్యంతర శుచి అవుతున్నాడని శాస్త్రం. కనుక మొదట అంతఃశుద్ధిని పాటించాకనే బాహ్యశుద్ధి సార్థకం కాగలదు. స్నానం చేయడానికి కూడా వీలు లేదు. మన గురు చరిత్రలో కూడా రాస్తారు చూడండి. స్నానం చేయడానికి కూడా వీలు లేనప్పుడు ఏం చేయాలంటే జ్వరం వచ్చింది, ఇంకోటి వచ్చింది, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అపవిత్ర పవిత్రోవా శ్లోకాన్ని పఠించి పుండరీకాక్షను మనసారా స్మరించి బాహ్యాభ్యంతర శుచి అవుతున్నాడు. అంటే భావన అంత గొప్పదట. అంటే భావశుద్ధి అంత గొప్పది, అంతఃశుద్ధి అంత గొప్పది అనమాట బాహ్యశుద్ధి కన్నా అని చెప్పారు. చూడండి శాస్త్రాల్లోనే చెప్పబడ్డది అంతఃశౌచం అంత గొప్పదని. కనుక మొదట అంతఃశుద్ధిని పాటించాకనే బాహ్యశుద్ధి సార్థకం కాగలదు. దీని అర్థం ఏమిటండి? అంటే మొదట అంతఃశుద్ధిని, మన భావన బాగుండాలి లోపల. మొదట అంతఃశుద్ధిని సాధించాకనే అప్పుడు బాహ్యశుద్ధి సార్థకం అవుతుంది. అంతేగాని బాహ్యశుద్ధిని చేస్తూ ఉంటే అది వస్తుంది అన్నది కరెక్ట్ కాదు దీన్ని బట్టి చూస్తే కదా. ఒకవేళ దాన్ని పాటించకపోయినా పర్వాలేదని విజ్ఞుల వాక్యం. ఒకవేళ నువ్వు ఈ బాహ్యశుద్ధి బాహ్య శౌచాన్ని పాటించకపోయినా పర్వాలేదు అని చెప్పారు విజ్ఞులు. శంకరాచార్యులు కూడా అదే చెప్పారు. శంకర భగవత్పాదులు కూడా అదే చెప్పారు. నేను చెప్పుకున్నా, ఇవాళ కూడా చెప్పుకున్నాం. అది సాయి యేసు వంటి వారి ఆచరణ బోధల్లోనే స్ఫురణ వాళ్ళు చెప్పింది కూడా అదే. అందుకే సాయి ఎక్కడ బాహ్య శౌచాన్ని ప్రస్తావించనైనా లేదు. బాబా ఎక్కడ చెప్పలేదు బాహ్య శౌచాన్ని. అసలు ఆయనది ఎక్కడైనా చూడండి మీరు అంతఃశౌచం ఉంటుంది బాబాది. ఎందుకంటే అదే కష్టమైనది కూడాను, చాలా కష్టమైంది అది. ఏముందండి, ఒళ్ళు తడుపుకోవడం మామూలు విషయం, అది పెద్ద విషయం ఏం కాదు కదా. బడబడా నీళ్ళు పోసేసుకోవడం ఏముంది. కానీ భావన చేస్తూ చేయండి, ఎంత కష్టం. ఏదైనా చక్కటి భావనతోటి ఎన్ని రోజులు చేయగలం అట్లా. అంతఃశౌచం చాలా కష్టం. మనసును బాగా పెట్టుకోమంటే చాలా కష్టం. శరీరాన్ని బాగా పెట్టుకోమంటే పెట్టుకుంటాం కదా. మనసును పెట్టుకోమంటే చాలా కష్టం. అది కోతిలో ఉంటుంది, కాసేపు ఇలా ఉంటుంది, కాసేపు అలా ఉంటుంది, కుదురుగా ఉండదు. ఏ అక్కర్లా, ఫోన్ పక్కన పెట్టేయండి. ఒక అరగంట, గంట, 2 గంటలు టైం పెట్టుకోండి చాలు. మన మనసు మన మాట వినదు, చచ్చినామెంత. చూడండి, టీవీ ఆన్ చేయకుండా ఉండండి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అట్లాంటి చిన్న చిన్నవి పెట్టుకోండి. రకరకాలు ఉంటాయి ఇట్లాంటివి. అనవసరపు మాటలు మాట్లాడకూడదని పెట్టుకోండి. ఒక వారం రోజులు నా పనులు తప్ప ఇంకేమీ అనవసరపు మాటలు మాట్లాడను అని పెట్టుకోండి. ట్రైనింగ్ ఇవన్నీ చాలా, అది సాధన, బ్రహ్మాండమైన సాధన. అది అంతకన్నా అసలు ఈ కాలానికి అంతకన్నా గొప్ప సాధన మనలాంటి వాళ్ళకి ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, అవి చాలు అనిపిస్తుంది నాకు కదండి. అందుకని బాబా ఎప్పుడు ఆయన అంతఃశౌచానికే ప్రాధాన్యత ఇచ్చారు. బాహ్య శౌచానికి ఆయన బాహ్య శౌచాన్ని ప్రస్తావించనైనా లేదు. ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు బాహ్య శౌచాన్ని. నువ్వు మడి కట్టుకో, స్నానం చేసిరా, ఇట్లాంటివి ఏమీ ఆయన చెప్పలేదు బాబా ఎక్కడ. నా దగ్గరికి మడి కట్టుకు రండి ఇట్లాంటివి ఏమీ లేవు ఆయన దగ్గర. అది మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు
అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.